అందరికీ నమస్కారం. ఇవాళ మనతో ప్రముఖ ఆధ్యాత్మికవేత్త ప్రొఫెసర్ డాక్టర్ సత్యనారాయణ మూర్తిగారు మనతో ఉన్నారు. వారితో మాట్లాడదాం. గురుగారు నమస్కారం. నమస్కారం మణికంఠ. గురుగారు, ఈ మధ్యన ఎక్కడ చూసినా లింగ పూజ అని, యోని పూజ అని చాలా ఎక్కువగా వింటూ ఉన్నాం. చాలా మంది డిస్కస్ చేస్తున్నారు. అసలు ఈ లింగ పూజ అంటే ఏంటి, యోని పూజ అంటే ఏంటి, ఈ పూజలు చేయడం ద్వారా వచ్చే ఫలితాలు ఏంటి, నిజంగా ఈ ఫలితాలు ఉంటాయి అంటారా? కాస్త వివరించండి. అంటే మనకి ట్రెండ్ మారింది, కాలం మారింది. ఇప్పుడు ఇంతకుముందు సైకిళ్ళ కాలం, మోటార్ సైకిళ్ళ కాలం, కార్లు, ఫ్లైట్లు, ఇప్పుడు ట్రైన్స్, ఫ్లైట్స్ కాలం, రాకెట్స్ కాలం వచ్చేస్తుంది. అట్లా మెకానికల్ ఇంజనీరింగ్, సివిల్ ఇంజనీరింగ్ ఇలా ఉండేవి. అలా వచ్చేసి ఇప్పుడు కంప్యూటర్ సైన్స్, ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ ఇలా వచ్చేస్తూ ఉంటాయి. పూజలు కూడా అప్డేట్ అవుతుంది అంతే, పూజలు కూడా అంతే అనమాట. పూజలు ఇప్పుడు ఫలితం ఒకటే. అయితే లింగ పూజ అనేటటువంటిది ఆది కాలం నుంచి ఉంది. పరమేశ్వరుడిని లింగ రూపంలో పూజ చేస్తాం. అంటే భృగు మహర్షి శాపంతో మనకి శివుడికి ఏంటంటే మేనిఫెస్టెడ్ ఫామ్ అనమాట. అంటే డైరెక్ట్ విగ్రహంలా కాకుండా కలియుగంలో శివుడికి లింగ రూపంలో, సెక్షువల్ ఆర్గన్ రూపంలో, జెనిటల్ ఆర్గన్స్, అమ్మవారిదేమో పాలమట్టం కింద, పైన శివలింగం. అప్పట్లో చేసేవాళ్ళ? అరే శివలింగం అంటే అదే కదా, అమ్మవారి యోని క్రింద అడుగు భాగం పాలమట్టం, పైన శివలింగం ఉంటుంది. లింగం పురుషుని యొక్క శిస్నం, అది దానికి సింబల్గా మనము చేస్తున్నాం పరమేశ్వరుడికి. అంటే ప్రకృతి పురుషుడు, ప్రకృతి అంటే అమ్మవారు, పురుషుడు. దీన్ని శివుడు పూజ చేస్తున్నప్పుడు మనము ఆ శివుడు సాక్షాత్తు ఈ సృష్టికర్త అయినటువంటి పరమేశ్వరి అమ్మవారు, ఈమె పార్వతీ అమ్మవారని చేస్తున్నాం కూడా. మనం సక్సెస్ అయ్యారు, అందరి కోరికలు తీరినాయి. అర్జునుడికి పాశుపతాస్త్రం వచ్చింది, వ్యాస మహర్షికి జ్ఞానం వచ్చింది, చిరంజీవి పదాన్ని ఇచ్చారు. అలా ఎవరికి కావలసింది, శుక్రాచార్యుడికి సంజీవని విద్య పరమేశ్వరుడే ఇచ్చాడు. ఇదే శివలింగం కూర్చొని చేయడమే. అట్లాంటి శివలింగము అనేటటువంటిది ఆ కాలం నుంచి, ప్రాచీన కాలం నుంచి వచ్చిందనమాట. అలాగే యోని పూజ, అదే యోని పూజ. అమ్మవారు జెనిటల్ ఆర్గన్ అంటే పరమ పవిత్రమైనటువంటి వీళ్ళిద్దరు కలిసినప్పుడే సృష్టి కలుస్తుంది. ఇప్పుడు అసెక్షువల్ రిప్రొడక్షన్ అంటాం మనము. చెట్లలో, ఫలాల్లో మనం చిన్నప్పుడు చదువుకున్నాం. వాటిలంతటికి అవే ఫలదీకరణ, దాంతో మళ్ళీ చెట్టు మొక్కుతుంది, అక్కడ వస్తుంది, రిప్రొడ్యూస్ అవుతుంది. అలా అమీబా ఇలాంటి ఎర్త్వామ్ని ఇలా కట్ చేస్తే అదేమవుతుంది, మళ్ళీ అదొక క్రిమి, అదొక జీవి, ఇదొక జీవి కింద 2 పార్ట్స్ వస్తుంది. సో ఇవన్నీ కూడా సెల్స్ డివైడ్ చేయడం వల్ల అసెక్షువల్ రిప్రొడక్షన్తో మనం జీవ పరిణామాన్ని ముందుకు తీసుకెళ్తున్నాం. అలాగే సెక్షువల్ రిప్రొడక్షన్ అనేది మానవుల్లో, జంతువుల్లో పెట్టారు. వీళ్ళు ఏమనుకుంటారంటే దేవుడు కూడా సెక్షువల్ రిప్రొడక్షన్ అని అనుకుంటారు. దేవుడు అంటే ఏంటి అసలు వాళ్ళకి తెలీదు. దాని గురించి తపస్సు చేయాలా, లేకపోతే ఇది చేయాలా, అది చేయాలా, ఇలా అనుకుంటారు. జ్ఞానమే దేవుడు. సత్యం జ్ఞానమనంతం బ్రహ్మ, 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 సత్యం బ్రహ్మ, జ్ఞానం బ్రహ్మ, అనంతం బ్రహ్మ. ఇదే దేవుడు తత్వం అంటే. సత్యస్వరూపుడై ఉంటాడు. తర్వాత సత్యం, జ్ఞానం, నాలెడ్జ్. అంటే మనందరికీ మేము పెద్ద పెద్ద పిహెచ్డీలు చేసాం కదండి, నాలెడ్జ్ ఉంటుంది. ఏమీ లేదు, నాలెడ్జ్ జీరో. సుఖ మహర్షికే లేదు అక్కడ, వ్యాసుడికే లేదు అక్కడ దేవుడి ముందు. మరి వాళ్ళకి అవసరమైతే వాళ్ళ గురువు ఎందుకు అవసరం? పరమేశ్వరుడికి ఒక్కడికే ఉంటుంది, శ్రీకృష్ణుడికి ఒక్కడికే ఉంటుంది, అమ్మవారికి ఒక్కళ్ళకే ఉంటుంది, ఆదిశంకరుడికి ఉంటుంది, దత్తాత్రేయుడు బ్రహ్మ విష్ణు మహేశ్వర స్వరూపం దత్తాత్రేయుడికి ఉంటుంది. ఇది తెలుసుకోవాలి ఫస్ట్. కాబట్టి ఇక్కడ ఏమవుతుందంటే ఈ యొక్క ప్రకృతి పురుషుడి యొక్క సంయోగము, అంటే మన తల్లిదండ్రుల కలయిక, పవిత్రంగా పెద్దలు నియమించిన విధానంలో వివాహ వ్యవస్థ తీసుకొచ్చారు. ఆ పవిత్ర కామంతో సృష్టి పుట్టింది. కాబట్టి ఆ పవిత్ర కామం అనేటటువంటిది చాలా పూజ్యనీయము అని సృష్టికి చెప్పడం కోసం. ఇక్కడ అలా కాకుండా ఒకళ్ళొకళ్ళు రిలేషన్షిప్స్ అని, తర్వాత అక్రమ సంబంధాలని పెట్టేసుకుంటే మళ్ళీ అది అవదు, అదంతా మళ్ళీ మహాపాపం. ఇక్కడ ఆ పవిత్రత అనేటటువంటిది వివాహ వ్యవస్థలో పెద్దలు నిర్ణయించారు, మనకు సాంప్రదాయం వస్తుంది.
సో ఆ సాంప్రదాయం ప్రకారము వచ్చేటటువంటి దాంట్లో పవిత్రతను చూడగలిగితే ఆ శవ పూజ చేసినట్టు అర్థం. అది చూడడం కోసమే ఈ నీళ్లు వేయడం, శుద్ధోదక జలాభిషేకం, తర్వాత ఈ యొక్క పంచామృతాలతో అభిషేకం, ఇవన్నీ ప్రాక్టీస్ అనమాట. స్కూల్కి ఏ విధంగా అయితే మనం డ్రెస్ వేసుకెళ్ళాలా, యూనిఫామ్ వేసుకెళ్ళాలా, షూస్ వేసుకెళ్ళాలా, టై కట్టుకొని వెళ్ళాలా, ఇవన్నీ ఎలాగో ఫార్మాలిటీస్. అలాగే భక్తి మార్గంలోకి వచ్చేవాళ్ళు టెంపుల్స్కి ఎలా వెళ్ళాలా, వేదాలు ఎలా చదవాలా, ఈ పురాణాలు ఎలా వినాలా, ఇవన్నీ వింటే ఎన్విరాన్మెంట్. క్లాస్ రూమ్లో క్లాస్లో స్టూడెంట్ ఏం చేస్తాడు, బెంచీలు 4 బెంచీలు, ఒక బ్లాక్ బోర్డు, ఒక టీచర్ ఉంటే క్లాస్ అమ్మయ్యా అనుకుంటాం. హాస్పిటల్లోకి వెళ్ళినప్పుడు ఒక డాక్టరు, స్టెథోస్కోపు, ఒక నర్సు ఉంటే అమ్మయ్యా, ఆపరేషన్ థియేటర్, ఎక్స్రే మిషను, బీపీ మిషను, ఇంజక్షన్, సిరంజి ఉంటే అమ్మయ్యేది హాస్పిటల్ అంటాం. ఆ విధంగా చెప్పడం కోసమే, ఆ వాతావరణం క్రియేట్ చేసుకోవడం కోసమే ఈ యొక్క లింగ పూజ అనేటటువంటిది వచ్చింది. ఓకే, బాగుంది. లింగ పూజ గురించి క్లారిటీ వచ్చింది నీకు. ఇక యోని పూజ. ఈ మధ్యకాలంలో కామాఖ్యాదేవి యోని భాగం పడింది, యోని పూజ అని మొదలెట్టారు. అది ఎప్పుడో సతీదేవి తల్లి యొక్క ప్రతి పార్ట్ అక్కడ పడి శక్తిపీఠం కింద వెలిసింది. అది అక్కడ అమ్మవారి యోనిపీఠం కింద అక్కడ ఏర్పడింది కాబట్టి ఆ అమ్మవారి యొక్క పూజలు తరతరాల నుంచి జరుగుతున్నాయి. అయితే యోని పూజ అని చెప్పేసి దాన్ని హైలైట్ చేసి వీళ్ళంతా కూడా బెనిఫిట్ పొందడం కోసం అట్లా చేశారు. బాగుంది. ఇప్పుడు అక్కడ స్పెషల్గా మీకు ఫలితాలు అయిపోతాయి. నేను చూపిస్తా, కమాన్ టేక్ ద సెన్సస్. ఎంతమంది వందల వేల మంది వెళ్తున్నారు కదా సంతానం లేనటువంటి వాళ్ళు. ఆ యోని పూజ చేస్తే సంతానం కలుగుతుందని అందరికీ కలగదు. తిరుపతి బాలాజీ టెంపుల్కి వెళ్తున్నాం మనం. అందరికీ సొంత ఇళ్ళు ఉన్నాయా? టీటీడీ దేవస్థానం ఏమన్నా హామీ ఇస్తుందా? నీకు ఇష్టమైతే రా, లేకపోతే లేదంటుంది జనాల లైన్లో. ఇళ్ళు కావాలంటాడు, ఉద్యోగాలు కావాలంటాడు, అందరికి వచ్చినాయా? నమ్మకంతో వెళ్తాం, అవసరమైతే వెళ్తాం. అలాగే ఈ అమ్మవారు అంతే. అంతేగాని ప్రత్యేకంగా వీళ్ళ చెప్పినట్టు హైప్ చేసి చెప్పినట్టు ఇవ్వదు. కానీ అమ్మవారు ఖచ్చితంగా అక్కడ శక్తిమంతురాలు. ఖచ్చితంగా ఆమెకు నచ్చితే ఇస్తుంది. ఎందుకని యోని భాగం వీళ్ళు ఎందుకు ఇవ్వట్లేదు వీళ్ళకి అంటే, వీళ్ళు క్రైమ్ చేస్తున్నారు వీళ్ళంతా, ఈ మిస్లీడ్ చేసే వీడియోస్. అమ్మవారి యొక్క అంటలేదు వీళ్ళు, యోని పూజ అని చెప్పి అక్కడ ఆడవాళ్ళకి యోని పూజ ఉన్న వీడియోస్ కూడా ఉన్నాయి. అక్కడ ముట్టుకుంటూ, ఇక్కడ ముట్టుకుంటూ, లేడీస్ని ముట్టుకుంటూ, వాట్ ఈజ్ ఆల్ దిస్? అవన్నీ కూడా వచ్చినాయి. అలాగే పాపం ఇగ్నోరెన్స్తో అబలలైనటువంటి ఆడవాళ్ళు, పాపం తెలివి లేక చదువు లేనటువంటి వాళ్ళని, సినీ ఫీల్డ్లో ముఖ్యంగా ఉన్నటువంటి వాళ్ళని, దురాశతో సినీ ఫీల్డ్ అనమాట, అట్లాంటి వాళ్ళు ఇక్కడేమో పాపం పల్లెటూరులో వాళ్ళకి అజ్ఞానం లేదు, భర్త కొడుతున్నాడు, భర్త తిడుతున్నాడు, ఇలాంటి వాళ్ళని ట్రాప్ చేసి యోని పూజ అని చెప్పేసి వీళ్ళు ఏం చేస్తున్నారు, చాలామందిని అరెస్ట్ చేసి బొక్కలో పడేశారు పోలీసులు. స్టిల్ ఇంకా జరుగుతూనే ఉంటాయి. కానీ వీళ్ళు లా అండ్ ఆర్డర్ అబైడింగ్ సిటిజన్స్ కాదు వీళ్ళకి. కాబట్టి వీళ్ళు అలా చేస్తూనే ఉంటారు. కాబట్టి ఈ యోని పూజ అనేటటువంటిది కేవలము పార్వతీ అమ్మవారి యొక్క యోనికి ఆ భాగం అక్కడ పడి వచ్చింది కాబట్టి దానికి ఆ శక్తి ఉంటుంది. మానవ యోనికే ఉంటుంది, మానవ లింగానికే ఉంటుందయ్యా, మానవ శిష్ణానికే ఉంటుంది. జైన్స్ మతస్థులు వాళ్ళు డ్రెస్సులు వేసుకోరు, మామూలుగా నేకెడ్గా తిరుగుతారు వాళ్ళు. అక్కడ భక్తులంతా కూడా లేడీస్ అండ్ జెంట్స్ పాపం వాళ్ళు ఉంటారు, ఇలా నోటికి గుడ్డ కట్టుకొని భక్తులు వస్తారు, దండం పెట్టుకుంటారు. సో అలా అవన్నీ కూడా ప్రాచీన కాలం నుంచి వచ్చినాయి. కాబట్టి వీళ్ళు ఏం చేశారంటే అవి ఆసరాగా తీసుకొని వీళ్ళు ఇప్పుడు డూప్లికేట్గా తయారయ్యి యోని పూజ అంటున్నారనమాట. కాబట్టి కామాఖ్యాదేవికి చాలా ఇంకొక బ్యాడ్ విషయం మనం చెప్పాలి. చాలామందికి వీళ్ళు ఎలా ప్రచారం చేస్తున్నారంటే కామాఖ్యాదేవి గుళ్ళోకి వెళ్ళి పూజలు చేస్తేనే అవుతాయి సక్సెస్. అది చాలా తప్పు. మన ఇంట్లో మనము కామాఖ్యాదేవి యొక్క పటాన్ని పెట్టుకోండి. అమ్మవారి యోని భాగం అంటే యోని రూపంలో ఆకారంలో ఉంటుంది, స్టోన్ అంతే. ఆ రూపము అది పెట్టుకొని పూజ చేసుకోండి. పువ్వులు పెట్టి, పళ్ళు పెట్టి, ఇది పెట్టి అంతే పూజ. లక్ష్మీదేవికి చేసిన ఒకటే, ఆమెకు చేసిన ఒకటే, పార్వతికి చేసిన ఒకటే. వీళ్ళు అలా హైప్ చేస్తున్నారనమాట. కానీ ఖచ్చితంగా మాత్రం కోరికలు కామాఖ్య అమ్మవారు ఖచ్చితంగా ఇస్తుంది. సంతానం లేనటువంటి వాళ్ళకి సంతానం ఇస్తుంది, శత్రుబాధ పోగొడుతుంది, మనోవాంఛ అన్నీ కూడా తీరుస్తుంది అమ్మవారు. ఎప్పుడు నమ్మకంతో మనం గురు శిష్య అమ్మవారికి మనం శిష్యులు, అమ్మవారి గురువు, డివోటీ అండ్ భక్తుడు. ప్రాణత్యాగం చేయాలి అవసరమైతే అమ్మవారి కోసం. ప్రాణత్యాగం అంటే ఇలా కత్తులు పెట్టి కోసుకోవడం కాదు. అమ్మవారు ఏది చెబితే అది చేసే, అమ్మ నా ప్రాణమైనా నీకు ఇస్తానని నోటుతో అనడం కాదు. నిజంగా ఈ మంత్రగాళ్ళు మిస్లీడ్ చేసేటటువంటి వీళ్ళని ఒక్కళ్ళు ఇమ్మనండి, ప్రాణత్యాగం చేసుకోమని చూద్దాం. చేయరు వాళ్ళు అవసరమైతే మిమ్మల్ని బలిచ్చేస్తారు, ఈ జనాలను బలిచ్చేస్తారు. ఇప్పుడు డబ్బులతో బలిచ్చేస్తున్నారు, మోసపు మాటలతో బలిస్తున్నారు. మీరు ఇంకా ఛాన్స్ ఇస్తే కోళ్ళని, మేకల్ని కటింగ్లు చేస్తున్నారు కదా, దున్నపోతుల్ని, వీళ్ళని మిమ్మల్ని కూడా
అడిగించేస్తారు. దీని అంతటికీ కారణం ఎవరంటే చదువుకున్నటువంటి కొంతమంది మూర్ఖులైనటువంటి భక్తులే, చెప్పేటటువంటి వాళ్ళు కాదు. నా శిష్యుల్లోనే చాలామంది ఉన్నారు చదువుకున్నటువంటి వాళ్ళు. వాళ్ళు మనం ఎంత జ్ఞానం చెప్పినా సరే వాళ్ళు మళ్ళీ ఆ బలులు ఇస్తారు, ఈ డూప్లికేట్ గాళ్ళ దగ్గరికి వెళ్తారు. ఈ బ్యాచ్ ఆ బ్యాచ్, చెప్పేవాళ్ళ బ్యాచ్, ఈ వినేటటువంటి ఈ బ్యాచ్ కూడా రౌరవాది నరకాలకు వెళ్ళిపోతారు అని చెప్పి మంత్రశాస్త్రం చెప్తుందన్నమాట నాయన. లింగ పూజ గురించి అలాగే యోని పూజ గురించి చాలా ఆసక్తికర విషయాలు ఇవాళ మీరు చెప్పడం జరిగింది గురుగారు. ధన్యవాదాలు. ధన్యవాదాలు.